ఒక పాటలో ఒక లైన్ ఉంటుంది, మౌనంగానే ఎదగాలని. సో ఎంత ఎదిగినా ఎదగాలి అని చెప్పి. సో ఎన్ని హిట్స్ కొట్టినా, అది గూఢచారి అయినా, సో మేజర్ అయినా, హిట్ 3 అయినా, ఎన్ని హిట్స్ కొట్టినా ఎప్పుడు అంతే సింపుల్గా ఉంటారు ఆయన. సో ఆయన స్క్రీన్ మీదే కాకుండా బయట వేదికల మీద, ఇంటర్వ్యూస్లో ఎక్కడ కనిపించినా ఆయన్ని అభిమానించే వాళ్ళు అంతకంటే ఎక్కువ అభిమానించేస్తూ ఉంటారనమాట. సో నిజంగా చాలా ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు మీరు రియల్ లైఫ్లో కూడా. సో ఆలస్యం చేయకుండా హీరో అడవిశేష్ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. కోర్స్ మంచి చిత్రాల్ని మరింత మంచిగా చేసి సక్సెస్ వైపుకి వెళ్ళేలా చేసి అండ్ సూపర్ పర్ఫార్మెన్స్తో మనందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. మేజర్ అని మనందరం గర్వపడే చిత్రాన్ని ఆయన అందించడం జరిగింది. వెయిట్ చేస్తున్నాం సిల్వర్ స్క్రీన్ మీద మిమ్మల్ని చూడడానికి. గూఢచారి 2 కోసం వెయిట్ చేస్తున్నాం, డెకాయిట్ కోసం వెయిట్ చేస్తున్నాం. శేష్ గారు, ఓవర్ టు యూ. హే గైస్, చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. నాకు ఎందుకు స్పెషల్గా ఉందంటే కొంతవరకు వంశీ గారు అన్నది రైట్, సుమంత్ ఇస్ ఫ్యామిలీ టు మీ. అట్ ద సేమ్ టైం సుమంత్ గారు నా ఫస్ట్ ఫిల్మ్కి ఈవెంట్కి చీఫ్ గెస్ట్కి వచ్చారు. సో ఐ హ్యాడ్ టు మేక్ షూర్. సో తను అప్పటి నుంచి నాకు ఫ్యామిలీయే. మీలో చాలామందికి తెలియంది ఏంటంటే, ఐ థింక్ వన్ ఆఫ్ ద రీజన్ సుమంత్ వ్యాస్ క్యారెక్టర్ అంత బాగా ఆయన చేయగలిగడానికి రీజన్ అందులో కొన్ని షేడ్స్ డెఫినెట్గా, కొంచెం ఇంగ్లీష్ వాకింగ్ టాకింగ్ బయట, కానీ కొన్ని షేడ్స్ డెఫినెట్గా బయట కూడా ఉన్నాయి. సో నాకు రియల్ లైఫ్లో కొన్ని సందర్భాల్లో వ్యాస్లా ఉన్నారనమాట ఆయన. సో దట్ ఈస్ వై ఐ బిలీవ్ ఇన్ హిమ్ అండ్ ఐ లవ్ హిమ్ వెరీ మచ్. My many congratulations to ETV Win, Sai Garu, Nitin Garu, Rakesh Garu, and truly a feather in your cap, director Sunny. Sunny, meeku teluso telido na real name Sunny. So eppudaina Sunny Square ani మనం నాతో ఒకటే పెంట ఏంటంటే కొంచెం టైం పడుతుంది సినిమా చేయడానికి. అది మీకు ఓకే, జుట్టు ఓడదంటే ఓకే, కలుద్దాం. బట్ ఐడ్ ఆల్సో లైక్ టు టేక్ ది ఆపర్చునిటీ టు కంగ్రాచులేట్ సనీస్ రైటింగ్ పార్ట్నర్ దీప్తి. అద్భుతమైన స్టోరీ, ఇద్దరు కలిసే కదా రాసింది, తప్పుగా చెప్పట్లేదు కదా. సో అది, అండ్ ఐఎమ్ సో గ్లాడ్ పవన్ రిమెంబర్డ్. ఏదో 1-2 రోజులు సరదాగా మా సెట్ మీద పనిచేసింది కూడా, అదేదో నేనేదో క్రెడిట్ ఇచ్చినట్టుగా చెప్పారు. బట్ నాకు తెలియలేదు యాక్చువల్గా అదే పవన్ ఇక్కడికి వచ్చి ఈ సినిమా షూట్ చేశారని. బట్ సినిమా చూసినంతసేపు ఇది నేను థియేటర్లో చూడాలి కదా, ఇంత లార్జ్ స్కేల్ బిగ్ ఫిల్మ్లా ఉంది, ఎందుకు నేను థియేటర్లో చూడలేదు, నేను ఏఎంబీ స్క్రీనింగ్ మిస్ అయిపోయాను అని ఫీల్ అయ్యాను. సో కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ ఫ్రేమ్స్. మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలు నా ఫేవరెట్ Ram, you made me cry along with him. నాకు పెళ్ళంటే బాగా ఇష్టం అబ్బా, అండ్ యూ రిమైండెడ్ మీ వాట్ ఇట్స్ లైక్ టు బి అ కిడ్ అగైన్. అండ్ నాకు భలే అనిపించింది ఈ సినిమా. అసలు సినిమా నాకు తెలిసి ఇంకా ప్రమోషన్స్కి ఒక 2 weeks ముందే చూశాను. ఫ్లైట్లో చూడటం మొదలుపెట్టాను, నాకు ఫైల్ పంపించారు సుమంత్ గారు. అండ్ నేను ఫ్లైట్లో చూస్తూ చాలా క్యాజువల్గా నేను ఇలా జీడిపప్పులు తింటూ ఇలా అంటే పక్కనున్న ఫ్రెండ్స్ ఇది ఏమైందిరా నీకు అంటే నథింగ్ జస్ట్ కంట్లో ఏదో అనుకుంటూ ఎక్స్క్యూజెస్ పెడుతూ సినిమా ఫస్ట్ హాఫ్ ఫ్లైట్లో చూసే, సెకండ్ హాఫ్ ఇంటికి వెళ్ళగానే చూశాను అనమాట. ఇట్స్ ఎ లవ్లీ ఫిల్మ్. మనం అందరం ఈ ఈవెంట్లో చాలా జోక్స్ చేసుకున్నాం. ఏడిపించింది కాబట్టి మేము నవ్వుకున్నాం, ఏడిపించింది కాబట్టి. ఇది ఏడుపు కొట్టే సినిమా కాదండి, ఇది ఫీల్ చేయించే సినిమా. ఈ సినిమా నన్ను ఎంత ఏడిపించిందో అంతే నవ్వించింది, అంతే ప్రేమలో పడేసింది, అంతే పేరెంట్స్ తోటి బాగా ఉండాలని ఫీల్ చేయించింది, అంతే మన దేశంలో ఎడ్యుకేషనల్ సిస్టంలో మార్పు రావాలని ఫీల్ చేయించింది. సో నా ఒకే ఒక రిక్వెస్ట్, అంటే ఏదో ఈడేంటర్ పెత్తం జతాయిస్తున్నాను అనుకోవద్దు, బట్ నా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇది ఏడిపించే సినిమా అనగానే చూడొద్దు, ఇది ఒక లైఫ్, అలాంటి సినిమా అనమాట. అండ్ నాకు సన్నీతో పెద్ద పరిచయం లేదు, ఒకసారి కలిసేంతకుముందు నాకు తెలిసి తన ఉద్దేశం అది ఏడుపు కొట్టి సినిమా తీయాలంది కదా ఇక్కడ. అండ్ అట్ ద సేమ్ టైమ్ సినిమా అంత మ్యాసివ్ సక్సెస్ అవ్వడానికి
బహుశా టీం అందరు సర్ప్రైజ్ అయి ఉంటారు నాకు చెప్పడం కొన్ని వినిపించాయి కదా స్టేజ్ మీద మేము ఇంత సర్ప్రైజ్ ఏమి అసలు అనుకోలేదు రెస్పెక్ట్ వస్తుందని. నేనైతే సర్ప్రైజ్ అవ్వలేదండి. నేను ఇది చూసినప్పటి నుంచి అవుట్రైట్గా ఈ ఫిల్మ్ సక్సెస్ అవుతుందని నమ్మాను. నేను మళ్ళీ రావ చూసినప్పుడు అలానే నమ్మాను, నేను అనగనగా చూసినప్పుడు అలానే నమ్మాను, నేను పొలిమేర చూసినప్పుడు అలానే నమ్మాను. సో ఐ థింక్ ఇట్ ఇస్ మోర్ బికాజ్ నేను ఏం పెద్ద ప్రీ కన్సీవ్డ్ నోషన్స్, డిస్ట్రిబ్యూటరు, మార్కెట్, హీరో, హీరోయిన్, ట్రాక్ రికార్డు, కొత్త డైరెక్టరా, పాత ప్రొడ్యూసర్ ఇవి ఏవి లేకుండా కూర్చున్నామా, పాప్కార్న్ తిన్నామా, సినిమా ఎంజాయ్ చేసామా అనే రకం నేను. అండ్ ఐ రియలీ లవ్ ద ఫిల్మ్. సో మీ ఇళ్లలో కూర్చోండి, పాప్కార్న్ పెట్టుకోండి, అనగనగా ఎంజాయ్ చేయండి. అండ్ నా కోసం కుదిరితే ఎప్పుడైనా ఇంకొకసారి ఏఎంబీలో స్క్రీనింగ్, బిగ్ స్క్రీన్ మీద. And in conclusion, I'd also like to congratulate all the other important lead characters of the film. The other పిల్లలు ఏడి మన బన్నీగాడు ఏడి పాపం అందరు నన్ను బయట కిరణ్ అని పిలుస్తున్నారు, నేను ఓన్లీ సినిమాలో కిరణ్, బయట నా రియల్ నేమ్ బన్నీ అన్నాడు. సో రాకేష్ గారు అండ్ కాజల్ గారు, आपने जिस तरह से बागी का रोल निभाया, that felt amazing. I couldn't believe that you were not Telugu. It was so natural. It was amazing. I loved all these little children in the film. I loved all the supporting characters in the film. It is a gem. Please watch it once again. Enjoy. థ్యాంక్ యూ శేష్ గారు, థ్యాంక్ యూ.